గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల పట్ల ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ప్రజలందరూ చూసి ఆయన కష్టాన్ని చూసి ప్రజల పక్షాన నిలబడడం చూసి 2024లో ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే రాష్ట్రాలు బాగుపడతాయి, ప్రజలకు మేలు జరుగుతుందని ఈరోజు భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడుతుంది. దానికి ఉదాహరణ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో 100కి 100% గెలిపించుకోవడం రావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి పవన్ కళ్యాణ్ గారు ఉంటే భారతదేశం బాగుపడిపోతుంది, భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డంగా నిలబడిపోతారని కొంతమంది దుష్టులు పవన్ కళ్యాణ్ గారిని హతమార్చాలని చెప్పని అనేక రకాలుగా 3 నెలలకు ముందు కూడా ఇదే విధంగా ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని మేము హతమారుస్తామని. దీన్ని బట్టి చూస్తామంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి శత్రువులు ఏర్పడతారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశానికి కావాలి, అటువంటి నాయకుడు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, భారతదేశపు ప్రధాని గారు మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఇవ్వాలి. హై సెక్యూరిటీ ఇచ్చి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన ఈరోజు ప్రధాని గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉందో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉన్నారో అదేవిధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ చూసి జెడ్ కేటగిరీతో పాటు ఇంకా వివిఐపి సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా అభిమానులే ఆయనకి కవచకం మారి వెళ్తుంటాం. ఈ మధ్యలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలకి, గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమాలకి ఆయన గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అభిమానులు కానీ జన సైనికులు కానీ నాయకులు కానీ వాళ్ళకి అడ్డుపడద్దని చెప్పని కూడా చాలా వరకు ఆయన రావద్దని చెప్పడం జరుగుతుంది. దీనికి దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని గారు ఆయనకి భద్రత కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈ మెసేజ్లు ఎవరైతే పంపిస్తారో వాడెవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అభిమానులని దాటుకొని వెళ్ళాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు అంటే సాదాసీదా మనిషి కాదు, ఆయన ఒక శక్తి. ఆ శక్తి గురించి ఈరోజు భారతదేశానికి అర్థమవుతుంది. మీరు ఎంతటి వాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారికి కవచకం మారి మేమందరం ఉన్నాం. మేమందరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు మేము
భద్రత కల్పించమంటున్నామంటే కేవలం కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలకి ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదని మొన్న కడపలో జరిగినటువంటి స్కూల్ పిల్లల ఫంక్షన్లో కూడా ఆయన ఎయిర్పోర్ట్లోనే క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, నేను, గవర్నమెంట్ అధికారులు తప్ప దయచేసి జన సైనికులు, అభిమానులు, నాయకులందరూ కూడా మీరు వాళ్ళకి సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన అంత మంచి మనసుతో ముందుకు పోతూ భారతదేశాన్ని బాగుపరచాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు మనకి దొరికినందుకు అదృష్టంగా భావించాలే కానీ ఇలాంటి మెసేజ్లు పెట్టి హతమారుస్తామనడం, వాళ్ళు ఎంతటి వారైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందు కోట్లాది మంది అభిమానులు మేము ఉన్నాం, మీరు రావాలంటే ముందు మమ్మల్ని దాటిపోవాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్.